The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. Welcome to iDream. Na peru Lumbini. Today we have plastic surgeon Varnika Garu with us. Let's talk to her. Hello Anni, namaskaram. హలో నమస్తే. So first of all, diabetes, sugar అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీలో ఎవరికొకరికి ఉంటుంది అండ్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా. సో మోస్ట్ ప్రెవలెంట్ అయిపోయింది. సో దీనికి మెడిసిన్ ఎలా ఉంటుంది అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు డయాబెటీస్లో కూడా 2 టైప్స్ ఉంటాయండి, టైప్ 1, టైప్ 2. టైప్ 1 అనేది చాలాసార్లు హెరిడిటరీగా ఎవరికైనా ఫ్యామిలీలో ఉంది అంటే పిల్లలకి కూడా చాలా ఎర్లీ ఏజ్ నుంచి వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు రీసెంట్గా మనం లాస్ట్ 15 ఇయర్స్ ఆ ట్రెండ్లో ఏం చూస్తున్నామంటే టైప్ 2 అనే డయాబెటీస్ చాలా ఎక్కువ మన లైఫ్ స్టైల్ చేంజెస్ మూలంచి చాలా పెరిగిపోయింది. అంటే మీరు చెప్పినట్టు ఫ్యామిలీలో 10 మెంబర్స్ ఉన్నారంటే అట్లీస్ట్ 5 మెంబర్స్కి డయాబెటీస్ ఉంది అన్నట్టు స్టడీస్ చూపిస్తున్నాయి. సో వీటికి మెడికేషన్స్ ఎట్లా ఉంటాయంటే ఓరల్ మెడికేషన్స్ ఉంటాయి, ఇంజెక్టబుల్స్ ఉంటాయి. ఓరల్ మెడిసిన్స్ అంటే చాలా కామన్గా మెట్ఫార్మిన్ ఇవన్నీ ఇస్తూ ఉంటాం అనమాట. వాటిలో కూడా చాలా డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. కానీ కొంతమందికి దాంతో కూడా తగ్గట్లేదు అంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ ఉంటుంది మెయిన్గా. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఎట్లా అంటే లాంగ్ టర్మ్గా ఈ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా ఉండట్లేదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అంటే అలాంటి వాళ్ళకి కొత్త టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ వస్తున్నాయి. ఓకే, సో అవి ఏంటి కొత్త టైప్ అంటే? సో కొత్త టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేవి ఎట్లా అంటే సెమాగ్లూటైడ్స్ అనేవి వస్తాయన్నమాట. ఇది మన బాడీలో ఒక హార్మోన్ ఉంటుంది GLP అని. సో దాన్ని ఇన్హిబిట్ చేసే ఈ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, GLP-1 అన్నమాట. సో ఈ ఇంజెక్షన్స్ ఎట్లా ఉంటాయంటే మన బాడీలో ఇన్సులిన్ ఎట్లా యాక్ట్ చేస్తుందో అలాంటి యాక్షన్స్ని మిమిక్ చేస్తాయి అన్నమాట. సో ఈ ఇంజెక్షన్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా ఫుడ్ తింటే మన చిన్న పేగల్లో వెళ్తున్నప్పుడు అలాగా సిగ్నల్స్ వెళ్ళి ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ వస్తుంది. సో ఆ ఇన్సులిన్ని ఈ ఫుడ్ బ్రేక్ డౌన్ చేసి షుగర్ లెవెల్స్ హై అవ్వకుండా ఫుడ్ని మెటబలైజ్ చేస్తుంది. కానీ ఇలా షుగర్ ఉన్నవాళ్ళు అంటే టైప్ 2 డయాబెటిక్స్ వాళ్ళల్లో ఈ ఇన్సులిన్ అనేది కరెక్ట్గా బయటికి రాదనమాట. సో అందుకే వాళ్ళల్లో ఏమవుతుందంటే ఏం తిన్నా కానీ వాళ్ళకి షుగర్ స్పైక్స్ అనేవి చాలా తొందరగా వస్తాయి. సో ఈ ఇంజెక్షన్ తీసుకుంటే ఆ మెటబాలిజం మంచిగా అవుతుంది, బికాజ్ ఇన్సులిన్ చాలా మంచిగా ప్యాంక్రియాస్ నుంచి సిక్రీట్ అవుతుంది. రెండోది ఏంటంటే మనం ఫుడ్ ఎప్పుడైనా తింటే ఇప్పుడు మీరు వినుంటారు గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్, లేదంటే ఇప్పుడు మనం రాత్రి రైస్ తింటే మన షుగర్ స్పైక్ మధ్యలో చాలా ఎక్కువ అవుతుంది అని. సో ఈ మెడికేషన్ తోటి ఆ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ టైం కూడా చాలా స్లోగా డిలేగా అవుతుంది అనమాట. సో మనం ఏం తిన్నా కానీ వెరీ స్లో అండ్ గ్రాడ్యువలీ ద ఫుడ్ ఈస్ బ్రేకెన్ డౌన్. సో అందుకే మీకు ఏం తిన్నా సడన్గా ఆకలేయడము, లేదు అంటే సడన్గా షుగర్ స్పైక్స్ రావడము ఇవి కూడా తగ్గిపోతాయి. సో ఓవర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం ఇలాంటి వాళ్ళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మంచిగా అవుతుంది, షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. సో ఇవన్నిటితోటి వాళ్ళ టైప్ 2 డయాబెటీస్ ఏదైతే ఉందో ఆ కండిషన్ మొత్తం చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో యూజువల్లీ బాడీ న్యాచురల్గా చేయాల్సిన ఫంక్షన్ ఇంజెక్షన్ త్రూ చేస్తున్నాం అంటేనే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? సో దీని సైడ్ ఎఫెక్ట్స్ మెయిన్లీ అయితే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అంటే మన కడుపుకి రిలేటెడ్. బికాజ్ ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ టైం అనేది మనం పెంచుతున్నాం కనుక మనకి కడుపులో ఎప్పుడైనా తిప్పుతున్నట్టు ఫీలింగ్ రావడం, నాసియా లైక్ వామిటింగ్ లాగా రావడము, లేదు అంటే డైరియా అంటే చాలా ఎక్కువ లూజ్ మోషన్స్ లాగా అవ్వడము, ఇట్లాంటివి చాలా కామన్ ఉంటాయి అన్నమాట. కొంతమందికి బ్లోటింగ్ సెన్సేషన్ ఉండము, ఇవి 80% ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ యూజ్లో కొంతమందికి మూడ్ స్వింగ్స్ లాగా రావడము, లేదు అంటే ఏమైనా హార్మోన్స్ మూలంచి మసిల్ మాస్ చాలా తగ్గిపోవడం. బికాజ్ చాలామంది ఇది తీసుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే మనకి మెయిన్గా బాడీలో ఫ్యాట్ లాస్ అవుతున్నప్పుడు మసిల్ ఇంక్రీజ్ అవ్వాలి. సో చాలామంది ఫ్యాట్ లాస్ అవుతుంది కదా మనం వెయిట్ తగ్గుతున్నాము సో ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు అన్నట్టు కాన్సెప్ట్లో ఉంటారు. కానీ అలాంటి వాళ్ళలో అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే మసిల్ మాస్ కూడా చాలా తొందరగా 18% వరకు తగ్గిపోతూ ఉంటుంది. సో దాంతో కాస్త బాడీ వీక్నెస్ రావడము, బోన్స్ జాయింట్స్ వీక్ అవడము ఇది అవుతూ ఉంటుంది. ఓకే, సో మజిల్ మాస్ డిటోరేట్ అయితే నెక్స్ట్ ఫర్దర్ గా కూడా కాంప్లికేషన్స్ వస్తాయి కదా. అండ్ ఆల్సో ఇదే ఇంజెక్షన్ వెయిట్ లాస్ కి కూడా తీసుకుంటున్నాము. సో దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? ఎందుకంటే బాలీవుడ్ లో కూడా మనం చూస్తున్నాము చాలా మంది ఇలా ఉంటాయి. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఉన్నారు, లైక్ వాళ్ళు ఒక చాలా చూసాక మంచి మాస్ కానీ ఫేస్ లో కానీ ఆ గ్లో ఉంటుంది. దెన్ ఆఫ్టర్ ఏమవుతుందో సడన్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంటైర్ గా చేంజ్ అయిపోతుంది. అండ్ ఆల్సో దానివల్ల ఫీచర్స్ కూడా డిఫరెంట్ గా అనిపిస్తాయి. సో ఇవన్నీ ఎట్లా అంటే అండి మెయిన్గా GLP-1 మెడికేషన్స్ కనుక మనం ఎప్పుడైనా ఇవి స్టార్ట్ చేయాలంటే కొన్ని క్రైటీరియా ఉంటాయి. సో ఓన్లీ BMI ఈజ్ అబౌవ్ 30 ఆర్ BMI ఈజ్ అబౌవ్ 27 విత్ కోమార్బిడిటీ అంటే BP అయినా, షుగర్ అయినా, హార్ట్ ప్రాబ్లమ్ అయినా, లేదు అంటే ఎవరికైనా ఇట్లాగా ఇన్సులిన్ రెసిస్టెన్సు, ఇలా PCOS ఇలాంటి వాళ్ళకి బాగా పనిచేస్తుంది అనమాట.
సో వీళ్ళల్లో కూడా ఎట్లా అంటే ఇప్పుడు ద మెడిసిన్ హ్యాస్ బీన్ టైట్రేటెడ్ సో మచ్, అంటే దాన్ని ఇంకా ప్యూరిఫై చేసి ఓన్లీ వెయిట్ లాస్ వరకు మనకి పనిచేసేటట్టు ఇప్పుడు కొత్త మాలిక్యూల్స్ వస్తున్నాయి. సో ఇండియాలో అవైలబుల్ ఉన్న బ్రాండ్స్ ఇప్పుడు ఏంటంటే మోంజారో అని ఒకటి ఉంది, తర్వాత విగోవి అనేది ఇంకొక ఇంజెక్షన్స్ ఉన్నాయి అన్నమాట. సో ఈ 2 బ్రాండ్ ఇంజెక్షన్స్ మెయిన్లీ వెయిట్ లాస్కి మాత్రమే వాడుతున్నారు. బట్ ఇవన్నీ ఎట్లా అంటే మనం వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఓవర్ అ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇప్పుడు ఫస్ట్ మంత్లో యూజ్ చేసాము 10 కిలోలు తగ్గిపోయారు అన్నట్టు ఉండదు, అది గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోవాలి. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ అరౌండ్ 1 year, 1.5 year, అప్పుడు దెన్ దెర్ ఈస్ లైక్ అరౌండ్ 15 to 20% వెయిట్ లాస్ అనమాట. సో ఇంత ప్రొలాంగ్డ్ వెయిట్ లాస్ ఉంటుంది కనుక చాలామందికి ఫేషియల్ ఫీచర్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో నేను సేమ్ చెప్పినట్టు ఫ్యాట్ లాస్ అవుతున్నప్పుడు మనం మసిల్ని కూడా ట్రైన్ చేసుకోవాలి. కానీ మన ఫేస్లో ఫ్యాట్ పోయింది అంటే చాలాసార్లు మీరు ఏం చూస్తారంటే అది చాలా లోపలికి వెళ్ళిపోవడము. ఇప్పుడు ఎవరికైనా చాలా ప్రొలాంగ్డ్గా ఫీవర్స్ వచ్చాయి, లేకపోతే హాస్పిటల్లో వాళ్ళు ఒక 15-20 days అడ్మిటెడ్ ఉన్నారు అంటే ఎట్లాంటి ఫేస్ వస్తుందో ఇలాంటి వాళ్ళల్లో ఆ ఫేస్ చాలా కామన్గా అయిపోయింది అనమాట. విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ హెల్దీ. ఎస్, నాట్ హెల్దీ. ఓకే, మరి చాలా మంది దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు, అండ్ నాట్ జస్ట్ సెలబ్రిటీస్ కదా, నార్మల్ జనరల్ జనాలు కూడా యూజ్ చేస్తున్నారు మీరు చెప్పిన 2 మెడిసిన్ కూడా. సో ఎలా ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ అంటే లాంగ్ రన్ లో ఎట్లా కంటిన్యూ చేయాలి? సో ఇది నా ప్రకారం అయితే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మెడికేషన్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ type 2 డయాబెటీస్ అండి. బికాజ్ ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఉంది అంటే ఇట్స్ అ వెరీ బిగ్ హెల్త్ రిస్క్. అండ్ అలాంటి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడము, లేదు అంటే చాలా సివియర్గా డయట్ చేయడము ఇవన్నీ వాళ్ళ వల్ల కాదు. సో అలాంటప్పుడు ఈ మెడికేషన్ ఈజ్ లైక్ అ బూన్ ఫర్ దెమ్. అండ్ లాంగ్ రన్లో చూసింది ఏంటంటే ఇప్పుడు ఒక 1 year, 2 years అట్లాంటి వాళ్ళు, అంటే పీపుల్ హూ ఆర్ అరౌండ్ లైక్ 200 kgs, 160 kgs, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంది, లేదంటే నీ జాయింట్స్ ప్రాబ్లం ఉంది, అలాంటి వాళ్ళలో వాళ్ళు చూసింది ఏంటంటే లాంగ్ టర్మ్ యూస్ చేస్తే ఆ హార్ట్ రిస్క్ అంతా కూడా తగ్గుతుంది. బికాజ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది మెయిన్గా బాడీలో, బీపీ తగ్గుతుంది, జాయింట్స్లో ఉన్న స్ట్రెయిన్ తగ్గుతుంది కనుక జాయింట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ దాట్ క్లాస్ ఆఫ్ పీపుల్. బట్ కమింగ్ టు పీపుల్ హూ ఆర్ లైక్ 100 అలా కింద ఉన్నవాళ్ళు, అంటే ఒక 10 kgs తగ్గితే చాలు మనం, లేదంటే ఒక 15 kgs తగ్గితే చాలు మనం అంటే అలాంటి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఒక డాక్టర్ సూపర్విజన్ కిందే వాడాలన్నమాట. బికాజ్ దిస్ ఈజ్ నాట్ అ షార్ట్ కట్ డ్రగ్, దిస్ ఈజ్ నాట్ లైక్ మనం ఒక 2 months వాడేసి ఆపేయచ్చు అన్నట్టు. ఈ డ్రగ్కి మెయిన్ పాయింట్ అందరూ గుర్తుకుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైతే డ్రగ్ ఆపేస్తామో విదిన్ 3 months మళ్ళీ ఒక 20% వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. So you have to use it gradually and again stop it gradually also. Okay. సో ఇలాంటి ఇంజెక్షన్స్కి నాట్ జస్ట్ ఇంజెక్షన్ ఈజ్ ఎనఫ్ కదా, సో ఆ ప్రాపర్ డైట్ మెయింటెనెన్స్ కానీ వెయిట్ ట్రైనింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ అవి ఎలా మెయింటైన్ చేయాలి? సో 3 main things అంటామండి. ఒకటి డయట్, లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఎక్సర్సైజ్. సో డయట్లో ఏంటి అంటే ఇప్పుడు మనం ఇది తీసుకుంటున్నప్పుడు ఎవ్రీ 2 months to 3 months మీ డాక్టర్ ఎవరైతే ఉంటారో దే విల్ గెట్ యూ కంప్లీట్ బ్లడ్ టెస్ట్ డన్. సో ఇప్పుడు మన B12, కాల్షియం, ఐరన్ ఎట్లా ఉంది, మన లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి ఒక కస్టమైజ్డ్ డయట్ ప్లాన్ అనేది ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా సప్లిమెంట్స్ అనేవి మంచిగా తీసుకోవాలన్నమాట. సో ఫుడ్స్లో కూడా B12 రిచ్ ఫుడ్స్, అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అయినా, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నవి, అంటే మన ఈ బెర్రీస్ అయినా లేదంటే సీడ్స్ అయినా ఇట్లాంటివి. అండ్ పోర్షన్ కంట్రోల్ కంపల్సరీ ఉండాలి. వీళ్ళు ఏంటి అంటే చాలాసార్లు ఇట్లా నాసియా వస్తుంది, లేదు అంటే వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ అవుతుంది అంటే దే విల్ స్టాప్ ఈటింగ్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో మనం తక్కువ తిన్నా కానీ వీ హ్యావ్ టు కంప్లీట్ ద మీల్. సో తినకపోతే ఏమవుతుందంటే ఆ డ్రగ్ ఎఫెక్ట్ ఇంకా తగ్గుతుంది అనమాట. సో దట్ ఈస్ రిలేటెడ్ టు డయట్. లైఫ్ స్టైల్ ఏంటంటే ఇది తీసుకుంటున్నప్పుడు యూ షుడ్ బి యాక్టివ్, బికాజ్ మన బాడీ మెటబాలిజం అది కంటిన్యూ చేయాలి అంటే యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 10,000 steps ఎవ్రీ డే. లేదు అంటే మీరు ఇంట్లో అయినా యూ షుడ్ బి యాక్టివ్ వర్కింగ్ అరౌండ్ యునో. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ యువర్ ఎక్సర్సైజ్ రొటీన్. సో వెయిట్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది ఓన్లీ ఎట్లా ఏం చేస్తారంటే వెళ్ళి యోగా చేయడము, లేదంటే ట్రెడ్మిల్ మీద వాక్ చేయడము, అలా కాకుండా మనం వెయిట్ ట్రైనింగ్ అండ్ రెసిస్టెంట్ ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వైల్ టేకింగ్ దీస్ ఇంజెక్షన్స్. ఓకే, సో బేసిక్గా ఈ జనరేషన్ వాళ్ళకి ఏదైనా డిసీజ్ కానీ ఏదైనా ఇలాంటి డయాబెటీస్ కానీ ఉంటే నెక్స్ట్ జనరేషన్లో ఫస్ట్ బార్న్స్కి ఎక్కువ ఎఫెక్ట్ ఉండొచ్చు, ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు అంటారు కదా, ఎంతవరకు నిజం? సో ఇది అందరికీ నాట్ నెసెసరీ అండి. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో మదర్ సైడ్, ఫాదర్ సైడ్ ఇద్దరికి ఆ జీన్ ఉంది అంటే డెఫినెట్లీ ఫస్ట్ బార్న్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కానీ కొంతమందికి చూడండి మదర్ ఫాదర్కి ఉండదు, కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో అత్తలకో మామూలుకో ఉంటుంది. అలాంటి దాంట్లో ఆల్ చిల్డ్రన్ హ్యావ్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ఇట్. డయాబెటీస్లో కూడా సేమ్, డయాబెటీస్లో కూడా సేమ్ అట్లాగా. ఓకే, సో ఇప్పుడు డయాబెటీస్ కామన్ అని మాట్లాడుకుంటున్నాం, బట్
పాస్ట్ లో చూసుకుంటే లేదు అసలు, నో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అయిన ఇది డిసీజ్ అనుకోవచ్చు కదా. సో ఇప్పుడు కమింగ్ జనరేషన్ కి లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ మీరు చెప్పినట్టుగా డయట్ కానీ సో ఎట్లా మెయింటైన్ చేస్తే కమింగ్ ఫ్యూచర్ లో ఓకే ఒకప్పుడు డయాబెటీస్ ఉండేదంట అని మాట్లాడుకోగలుగుతాం మనం అట్లీస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ ఫుడ్ తినాలండి. వీ హ్యావ్ బికమ్ వెరీ యూస్ టు ఈజ్ ఆఫ్ కన్వీనియన్స్. అంటే అంతే, ఏదైనా స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ చేసేసుకోవాలి, లేదు అంటే మనం ప్యాకేజ్ ఫుడ్స్ అనేవి చాలా ఎక్కువ తింటున్నాము. మీరు చూస్తే మన పేరెంట్స్ అయినా మన గ్రాండ్ పేరెంట్స్ అయినా ఎప్పుడైనా ఫ్రెష్గా చేసి అది తినేవారు. నంబర్ 1. నంబర్ 2, మనం యూస్ చేసే ఈ కర్రీస్ లేదంటే మనం కూరలు వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ దాంట్లో చాలా స్పైసీ ఆయిలీగా చేస్తున్నాము. సో ఎప్పుడైనా మనం ఫుడ్లో బ్యాలెన్స్ పెట్టుకుంటే, అంటే ఒక కంప్లీట్ మీల్ తింటే దట్ విల్ బి వెరీ గుడ్. కంప్లీట్ మీల్ అంటే దెర్ షుడ్ బి ఈక్వల్ ప్రపోర్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్స్. ఏది ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు కొంతమంది నాన్ వెజ్ తింటున్నారు అంటే ఉత్తి నాన్ వెజ్ తింటారు, మళ్ళీ దాంట్లో వెజిటేబుల్స్ అవన్నీ ఉండవు. అదే సేమ్ వెజిటేరియన్స్ కూడా ఉన్నారనుకోండి, ఒక 2-3 టైప్ ఆఫ్ కర్రీసే వాళ్ళు చేసుకుంటారు, అన్నీ వాడరు. సో అలా కాకుండా హ్యావ్ సమ్ రీసెర్చ్, అన్నీ ఈక్వల్గా బ్యాలెన్స్గా తినేటట్టు హ్యావ్ అ మీల్ ప్లాన్. తర్వాత హ్యావ్ ఫ్రెష్ ఫుడ్స్ రాదర్ దెన్ ప్యాక్డ్ ఫుడ్స్, హ్యావ్ ఫ్రెష్ ఫుడ్స్. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ బీ యాక్టివ్. మీరు డైలీ జిమ్కి వెళ్ళలేరు అంటే ఇట్స్ ఫైన్, అట్లీస్ట్ వీక్లీ 2 to 3 times అయినా మీరు యాక్టివిటీ చేశారు, వాకింగ్ చేశారు, యోగా చేసుకున్నారంటే దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ యువర్ ఓవరాల్ హెల్త్. అసలు ఒక స్టడీ ఉంది దట్ వీక్లీ మీరు అట్లీస్ట్ 2 to 3 times ఏమైనా 30-minute ఎక్సర్సైజ్ చేసినా చాలు, దట్ విల్ రెడ్యూస్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ డయాబెటీస్ బై అట్లీస్ట్ 40% అంట ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 10 years. సో ఈ 3-4 టిప్స్ చేస్తే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ లైక్ 10 years ఇట్ విల్ బి వెరీ గుడ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.